హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మటన్ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. మొదటిగా కావలసిన పదార్థాలు: బీరకాయ, మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారము, ఉప్పు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, వెల్లుల్లిపాయలు అవసరం ఉంటాయండి. ఇవి కావలసిన పదార్థాలు. ఆయిల్, ఉప్పు, కారం. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బీరకాయలు చక్కగా చెక్కేసుకొని వాటిని కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్కి అయితే కుక్కర్ తీసుకొని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ముందు వేపుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అప్పుడు మటన్ వేసుకుంటాం. మటన్ వేసుకున్న తర్వాత దాంట్లో అవి కొంచెం సేపు మగ్గిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు కొంచెం చిటికెడు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని సిమ్లో కొంతసేపు అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గనివ్వాలి. కొంచెం దగ్గరికి కొంచెం మగ్గనివ్వాలి. మటన్ వాటర్ అంతా అయ్యేటట్టు, వాటర్ అంతా పోయేటట్టు మనం కలుపుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో వేగింది కదండి ఇది బాగా. ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఆ బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు చక్కగా కలిసేటట్టు, మటను బీరకాయలు చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం బీరకాయలో వాటర్ ఉంటుంది కనుక అది మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు తీసుకొని శుభ్రం కడుక్కొని అది మనం కోసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయలు, మటన్ కొద్దిగా మగ్గింది కదా, ఇప్పుడు కారాన్ని మనము వేసుకోవాలి. మనం స్పైసీగా కావాలన్నప్పుడు ఒక 2 స్పూన్స్ మనం వేసుకోవచ్చు. ఎక్కువ కారం కావాలన్నా ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని చక్కగా కారం అంతా కలిసేటట్టు, కారం స్మెల్ పోయేంత వరకు మనం కొంచెం సేపు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు వేసుకొని చక్కగా కలపాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. కర్రీ రెడీ. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.